ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నేను కోసూరు నుంచి గుంటూరు వచ్చాను. ఆ, మళ్ళీ మా అమ్మోళ్ళ ఊరు వెళ్ళా. 100 రూపాయలు అయింది. ఆ. కానీ ఇవాళ 100 రూపాయలు మిగిలినట్టే కదా. 100 రూపాయలు మిగిలాయి ఆ, స్త్రీ శక్తి పథకం కింద. ఆ. మరి ఏమేమి అడుగుతున్నారమ్మా బస్సులో? మీకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఏమేమి కావాలని అడుగుతున్నారు వీళ్ళు? ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఇంకేం అడగట్లా. ఇంకేం అడగట్లేదు, ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఒకటే అడుగుతున్నారు. ఇంకేం అడగట్లేదు. అంటే ఏ ఏ బస్సులు మరి మీకు ఉచితంగా బస్సులు పెట్టారు? అంటే ఒక పల్లె వెలుగు అయినా ఎక్స్ప్రెస్లు కూడా ఎక్కనిస్తున్నారా? పల్లె వెలుగు ఇంకా అదొక్కటే. మామూలుగా ఎక్స్ప్రెస్లకి తీసుకుంటున్నారు అన్నారు. పల్లె వెలుగు ఎక్కుతున్నాము. మరి ఏంటి ఉచిత బస్సు పెట్టిన తర్వాత లేడీస్ కొంచెం కొట్టుకోవడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పటికైతే ఏం లేవు. లేవు. సీట్లు దొరుకుతున్నాయా మరి? దొరుకుతుంది. బాగానే ఉంది. అంటే టైం టు టైం ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు ఫ్రీ బస్ లేకముందు బస్సులు ఎలా అయితే వచ్చేవో ఇప్పుడు కూడా అలానే వస్తున్నాయా? అట్లాగే వస్తున్నాయి. సత్తునిపిల్లి బస్సు. అలా అయితే ఇంకా మహిళలకి ఈయన చెప్పిన కొన్ని హామీలు ఉన్నాయి కదమ్మా, ఆ హామీల్లో ఇప్పుడు ఏమేమి అమల్లోకి తీసుకొని వచ్చారు? ఏమేమి అందుబాటులోకి వచ్చాయి మీకు? అమ్మఒడి వచ్చినాయి, ఇప్పుడు బస్సు వచ్చినాయి. పొలాలు ఉన్నాయి కానీ మాకు రైతు భరాసి మా పేర్ల మీదకి లేవుగా, అవి కూడా వచ్చినాయి, వస్తున్నాయి. ఇంకంతవరకు నాకు తెలుసు అండి. మరి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు కదా? వచ్చినాయి. 2 వచ్చినాయి ఇప్పటికి. మరి 18 ఇయర్స్ దాటితే చాలు, 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళ వరకు 1500 ఇస్తానన్నారు కదా నెలకి. ఇంకా అమల్లోకి రాలేదంటున్నారు. ఇంకా మరి చేస్తారంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను నెరవేరుస్తారంటారా? నాకు ఆయన తెలియదు. నాకు అంటే ఇప్పటికైతే ఈ ఉచిత బస్సు తెచ్చాడు కదా, మరి అది కూడా తీసుకొని వస్తాడా? తీసుకొస్తాడు. మరి కండక్టర్లు వీళ్ళు ఆధార్ కార్డు మర్చిపోతే ఈ రోజుకి ఎక్స్క్యూజ్ చేస్తున్నారా మరి? నేను ఎక్కిన కాడ అట్లా కార్డు తీసుకున్నారు. ఆధార్ కార్డు లేదు కమ్మా, డబ్బులు ఏంటి అన్నారు. ఆధార్ కార్డు ఉంటే తీసుకోవట్లా. అంటే ఈ ఒక్క రోజు కూడా పర్మిషన్లు అయితే ఇవ్వట్లేదు, కంపల్సరీ ఆధార్ కార్డు కావాలంటున్నారు. కావాలంటున్నారు. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే తీసుకున్నారు అక్కడ కాడ. మిగతా పథకాలు కూడా అంత మంచిగా ఉన్నాయమ్మా ఇప్పటికైతే? ఇప్పుడు బాగానే ఉంది. మరి ఇంతకుముందు ఈయన జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా మీకు? అసలుకి ఆయన ఉన్న మహిళలకి ఇలా ఉపయోగపడే పథకాలు ఏమైనా తీసుకొని వచ్చారా? నాకు స్థలం వచ్చింది, అమ్మఒడి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. దాంట్లో కూడా వచ్చినాయి. ఇప్పుడైతే మహిళలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఈయన వచ్చిన తర్వాత? ఇంకా లేదండి, బాగానే ఉంది. ఇప్పుడు ఈయనకు కూడా ఈయన నుంచి కూడా అన్ని ఇబ్బందులు లేవు. వచ్చినాయి గ్యాస్ బాండ్లు, ఇప్పుడు బస్సు ఫ్రీలు అన్నీ వచ్చినాయి. మహిళలకి డబ్బులు ఒకటే రాలేదు ఇంకా. అవి తెలియదండి, ఎన్ని పెద్ద నాకు తెలీదు. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 ఇస్తానన్నాడు, అవే కదా రా? నాకు తెలియదండి, మా పెద్దవాళ్ళకి చెప్తేనే. ఈ బస్సులు కూడా ఫ్రీ అంటుంది. ఇవాళ నేను బాగా హాస్పిటల్కి వస్తే మా పెద్దవాళ్ళు అంటున్నారు. ఎలా ఉందమ్మా మరి ఇప్పుడు ఉచిత బస్సు అనేసి స్టార్ట్ చేశారు కదా శ్రీ శక్తి పథకం కింద, ఎలా అనిపిస్తుంది? బస్సులు టయానికి వస్తున్నాయా? బాగుంది, సంతోషంగా ఉంది. మరి టైం టు టైం బస్సులు వస్తున్నాయమ్మా మీకు? వస్తున్నాయి. ఏమేమి అడుగుతున్నారమ్మా మరి బస్సులో? ఆధార్ కార్డు చూపించమంటున్నారు, టికెట్ కొట్టిస్తున్నారు. ఇంకంటే ఆధార్ కార్డు ఒకటే, ఇంకేం అడగట్లేదు. ఏం అడగట్లా. ఏ బస్సులు ఎక్కించుకుంటున్నారు మరి? పల్లె వెలుగులే. ఎక్స్ప్రెస్ ఎక్కించుకోవట్లేదు. ఇయ్యాలకి వచ్చింది మామూలుగా మామూలు బస్సు ఎక్కొచ్చాం. ఎక్స్ప్రెస్ అడగలేదులే, ఒకళ్ళు ఎక్కించుకుంటున్నారేమో కానీ అడగల. అంటే ఇంతకుముందు మరి ఫ్రీ బస్సు లేనప్పుడు ఇంతకుముందు బస్సులు ఎలా అయితే ఉండేవో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాయా బస్సులు? అంటే ఇంతకుముందు బస్సు పెడితే మహిళలకి బస్సు పెడితే కూరగాయలకు కూడా వెళ్తారు బస్సులలోనే అనేసి కొంతమంది మాట్లాడారు కదా. కూరగాయలకే వచ్చింది, మేము కూరగాయలు తీసుకొని పోతున్నాం. కూరగాయలకు వచ్చారు తీసుకున్నాం. ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇప్పుడు? సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా మరి ఇంకా ఈయన వచ్చిన తర్వాత మీకు? మాకు బాగానే ఉండేలే పథకాలు ఏమేమి వస్తున్నాయి? పథకాలు ఏమేమి వస్తున్నాయి? పిల్లలకి చిన్నపిల్లలకి డబ్బులు వేసారు, అమ్మఒడి వేసారు, రైతు భరోసా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఉచితంగా ఇల్లు కట్టే పేర్లు ఇళ్ల పేర్లు వచ్చినాయి, కరెంటు ఫుల్ కరెంటు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు కదా? ఇంకా రాలేదు. ఇంకా
రాలేదు. వస్తాయి త్వరలోనే ఇవన్నీ చేశాడు అది కూడా చేస్తాడు గ్యారెంటీగా చేస్తాడు కాదండి, పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కూటమి ఎలా చేస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? నీట్గా ఉంది సార్. పవన్ కళ్యాణ్ లోకేష్ నీట్. మరి ఇప్పుడు ఈ ఉచిత బస్సు అమల్లోకి వచ్చింది కదండి, ఈ ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారు? నీట్గానే ఉంది సార్. సౌకర్యం బాగుంటుంది లేబర్కి. డబ్బు లేని వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. అది నీట్గా ఉంది. ఇప్పుడు ఇది నేను సత్తనపల్లి. అవును సార్. ఓకే. ఇప్పటికైతే పర్లేదమ్మా, అలా అయితే అంతా మహిళలకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లేదు చెప్పినట్టు చేస్తానే ఉన్నాడు పింఛన్లు గట్రా అవి పింఛన్లు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నాడు గ్యాస్ సిలిండర్లు మరి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ పేర్లు ఇచ్చాడు అన్నీ ఇస్తున్నాడు బాగానే ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకున్నారా? మరి ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో బాబు గారు ఒకటి నెరవేరుస్తున్నాడులే మరి ఒక మాలి అంటే కుదరదు కదా ఒకటి ఇస్తున్నాడు